ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతము ద్వితీయాశ్వాసము 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు. అయి మురళి ముకుంద స్మేర వక్త్రారవింద శ్వసన మధుర సగ్నే త్వాం ప్రణమ్యాద్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశాం నందసూనోః. శ్రీకృష్ణుని చిరునగవుతో కూడిన ముఖపద్మమునందలి తేనె వాసనను ఆస్వాదించుటకు నోచుకున్న ఓ పిల్లన గురోవి, చేతులు జోడించి నిన్నొక ప్రార్థన చేస్తున్నాను. నీవు శ్రీకృష్ణుని పెదవి దగ్గరకు చేరినప్పుడు స్వామి చెవిలో రహస్యముగా నా దీనదశను గట్టిగా వినిపించు. సజల జలద నీలం పల్లవీ కేళిలోలం శ్రితసురతరుమూలం విద్యుదుల్లాసిచేలం సురరిపుకులకాలం సన్మనోబింబలీలం నతసురమునిజాలం నౌమి గోపాల బాలం. నీరు మబ్బువలే నల్లనివాడు, గోపకాంతలతో క్రీడించువాడు, కల్పవృక్ష మూలమును చేరినవాడు, మెరుపువలే మెరయు పట్టు ధోవతి ధరించినవాడు, రాక్షసుల పాలిటి యముడు, పండితుల చిత్తముల యందు ఉండువాడు, దేవ మునిగణములచే మ్రొక్కబడువాడు అగు గోపాలకృష్ణునికి నమస్కారము. అధర బింబ విడంబిత విద్రుమం మధుర వేణు నినాద వినోదినం కమల కోమల కమ్రముఖాంబుజం కమపి గోపకుమారముపాస్మహే. దొండపండు పగడములను మించు అధర సౌందర్యము గలవానిని, మధురమైన వేణునాదముతో భవబంధములను తొలగించు వేడుకతో కూడిన వానిని, పద్మము వలె ముద్దులకు ముఖ సౌందర్యము గల గోపాలకృష్ణుని ఉపాసించుచున్నాము. అధరే వినివేశ్య వంశనాళం వివారణ్యస్య సలీల మంగుళీభిః ముహురంతరయన్ముహుర్వివృణ్వన్ మధురం గాయతి మాధవో వనాంతే. శ్రీకృష్ణుడు బృందావనంలో పెదవిపై పిల్లన గ్రోవిని మోపి వేళ్లతో దాని రంధ్రములను మాటి మాటికిని సొగసుగా మూయుచూ తెరచుచూ ఆనందముగా పాడుచున్నాడు. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీ ధురీణం నయనే కుహునాశ్రుమాశ్రయేధాః చరణే కోమల తాండవం కుమారం. నోటియందు వెన్న వాసన కలవానిని, బొంకులాడుటలో గొప్ప నేర్పరిని, దొంగ ఏడుపు ఏడుస్తూ బలవంతంగా కన్నీరు తెచ్చుకునేవాడిని, అడుగులలో అందమైన నాట్యం కలవానిని, ఇన్ని వేషాలు వేసే బాలకృష్ణుని ఆశ్రయింపుము. అమునాఖిల గోప గోపనాథం యమునారోధసి నందనందనేన దమునా వన సంభవ పపేనః కిమునాసౌ శరణార్థినాం శరణ్యః. ఈ శ్రీకృష్ణుడు పూర్వము యమునా నది ఒడ్డున గోపులను గోపాలురను కూడా చుట్టుముట్టిన కార్చిచ్చును మృంగివేసి వారినందరినీ కాపాడిన స్వామి. శరణాగతులమైన మమ్ము మాత్రం ఎందుకు రక్షింపడు? తప్పక రక్షించును.
జగదాదరణీయ జారభావం జలజాపత్యవచో విచారగమ్యం తనుతాం శివేతరాణాం సురనాథోపలసుందరం మహోనః. లోకాలన్నీ ఆదరించే జారభావము కలది, బ్రహ్మ విద్యావేత్తల తాత్పర్యార్థ విచారణ చేత తెలియదగినది, ఇంద్రనీలము వలె వెలుగు తేజము మా శుభేతరములను పోగొట్టునుగాక. యా శేఖరే శృతిగిరాం హృది యోగ భాజాం పాదాంబుజే చ సులభ వ్రజ సుందరీనాం सा कापि सर्वजगताम् अभिराम सीमा कामायनो भवतु गोप కిశోరమూర్తి. ఏ రూపము వేదాంతములయందు యోగి చిత్తములయందు ప్రకాశించునో ఆ రూపము గొల్ల స్త్రీల కాళ్ల చెంత సులభముగా చిక్కినది. అట్టి లోకైక సుందరమైన గోప కిశోరాకృతి మా మనోరథమును పూరించుగాక. అత్యంత బాలమతసీ కుసుమ ప్రకాశం దిగ్వాసనం కనకభూషణ భూషితాంగం విస్రస్తకేశమరుణాధర మాయతాక్షం కృష్ణం నమామి మనసా వసుదేవసూనుం. చాలా చిన్నవాడు, అగిసె పువ్వు వలె నల్లనివాడు, దిగంబరుడు, బంగారు నగలను ధరించినవాడు, విరియబోసుకున్న జుట్టు కలవాడు, ఎర్రని మ్రోవి కలవాడు, పెద్ద కన్నులు కలవాడు, వసుదేవుని గారాల పట్టి అయిన శ్రీకృష్ణునికి మనసారా నమస్కరించుచున్నాను. హస్తాంఘ్రిని క్వణిత కంకణ కింకిణీకం మధ్యే నితంబమవలంబిత హేమసూత్రం ముక్తాకలాపముకుళీకృత కాకపక్షం వందామహే వ్రజచరం వసుదేవ భాగ్యం. కాలు చేతులలో మురుగులు అందలు మ్రోయించుచు పిరుదులపై బంగారు మొలత్రాడు కట్టుకొని ముంగురులను రావిరేక చేత బంధించుకొని గోకులంలో ఆలమందల మధ్యలో సంచరించే వసుదేవ భాగ్యానికి మొక్కుచున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.